వింటే చాలా విచిత్రంగా ఉంటుందండి. అదేంటంటే సమాజంలో రకరకాల క్లాసుల వాళ్ళు. అందులో అప్పర్ క్లాస్ ఉన్నారనుకోండి, హై క్లాస్ రెస్టారెంట్స్‌లో తింటుంటారు వేడి వేడిగా రకరకాలుగా. లేదా వాళ్ళ కుక్సు రోజు రకరకాల వేడిగా వండి వడ్డిస్తారు. సో, లో క్లాస్ పీపుల్ ఉన్నారనుకోండి, పని పాట చేసుకుని పాపం ఇంటికెళ్ళి ఏ రోజుకి ఆ రోజు వేడి వేడిగా వండుకొని తింటారు. ఎటొచ్చి మిడిల్ క్లాసేనండి. మిడిల్ క్లాస్ వాళ్ళు పాపం ఏదో రీజన్ ఉంటది. ఈ వండుకున్నవి తక్కువ వండుకోరు. కొంచెం ఎక్కువ వండుకుంటారు. అదేమో మిగిలినవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2, 3 రోజులు వేడి చేసుకొని తింటారు. అలాగే వాళ్ళ ఇంట్లో సామాను చాలా పెరిగిపోతుంటది. అడ్డమైన సామాను పెట్టుకుంటారు. అది వాడరు, పారేయరు లేదా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వరు. అలాగ లో రూఫ్‌లని, సజ్జాలని, వెనకాలని ఎక్కడ పడితే అక్కడ నిండిపోతాయి పాపం. అదో మెంటాలిటీ. ఇది మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్‌కి చెందినవాడినే. నేను మిడిల్ క్లాసే. కాబట్టి దానికో రీజన్ ఉండుంటది. మరి ఎందుకు అలాగ ఉంటారనేది మనం ఇంకో వీడియోలో చూద్దాం. హ్మ్. దయచేసి వెయిట్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి సామాజిక పరిస్థితులు, సమాజంలో జరిగేవి ఇవన్నీ మనం అప్పుడప్పుడు ఆహ్, రివ్యూ చేసుకోవడం చాలా మంచిది. సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అవునా కాదా?